హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 సంబంధించి పేపర్ 2 క్లాసెస్ కోసం డిస్కస్ చేద్దాం. ఓకే, సో చాలామంది పేపర్ 2కి ఆఫర్ అడుగుతున్నారు. ఓకే, సో ఈ ఆల్ ది బెస్ట్ 450 అనే కోడ్ మీరు యూజ్ చేస్తే మీకు 450 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ 1200 రూపీస్ ఉంది కాస్ట్. 1200 రూపీస్ అంటే అరౌండ్ 750కి వస్తుంది మీకు. ఓకే, సో అయితే మీరు కొనే ముందు ఫస్ట్ ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే కొంచెం ఆఫర్ పెట్టగానే ఇక వెళ్ళిపోయి కొనేసుకుంటారు. అట్లా కాదు, మనం ఒకటి అంటే కొంచెం మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అసలు రైట్ ఆర్ రాంగ్ అనేది ఆలోచించాలి కదా. సో డైరెక్టర్లా పర్చేస్ చేయకండి, నాదనే కాదు ఎవరిదైనా సరే. సో ప్రజెంట్ అయితే మీరు వినండి అసలు నేను ఎందుకు క్లాసెస్ స్టార్ట్ చేశాను. ఓకే, సో వీటన్నిటి గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. క్లాసెస్ కూడా ఎలా ఉండబోతున్నాయి అనేది చెప్తా. ఓకే, సో మార్నింగ్ నేను పోల్ పెట్టాను కదా. సో బిగినర్స్ ఎంతమంది ఉన్నారు అండ్ ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని ఒక పోల్ పెట్టాను దీనికోసమే. ఎందుకంటే సో జనరల్గా ఏంటంటే నేను యూట్యూబ్లో కొన్ని మ్యాథ్స్ క్లాసెస్ చేశాను కదా. సో ఆ క్లాసెస్ చూసి కొంతమంది ఏంటంటే స్పీడ్గా పర్చేస్ చేశారు అన్నట్టు. ఓకే, సో వాడు బిగినరా లేకపోతే ఈ క్లాసెస్ నాకు యూజ్ అవుతుందా యూజ్ కాదా అని కొంచెం ఆలోచన కూడా లేకుండా కొంతమంది పర్చేస్ చేసిరు అన్నట్టు. ఓకే, సో తర్వాత ఏంటంటే నాకు మెసేజ్లు పెట్టడం, ఇలా ఉంది సార్ అలా ఉంది సార్ అని నాకు కొంచెం కాల్ చేసి చెప్పడం. దానివల్ల నాకు ఒకటి ఏమర్థమైందంటే ఇక్కడ చాలామంది బిగినర్స్ ఉన్నారు. ఏదో ఆవేశంలో నేను ఆప్షన్స్ చూసేసి అలా చూసేసి 2-3 క్వశ్చన్స్ చేయగానే టక్న కొనేశారు. ఓకే, సో ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి మనం ఏదైనా సరే. ఎందుకంటే ఇప్పుడు ఏదో నేను మిమ్మల్ని ఏదో మాయ మాటలు చెప్పి నా కోర్స్ కొనిపించుకొని తర్వాత నేను ఇబ్బంది పడొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు. ఓకే, సో అందుకే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ప్రతి పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు నచ్చితేనే తీసుకోండి, ఫోర్స్ ఏం లేదు. ఎందుకంటే సో నేను కష్టపడి క్లాసెస్ చేస్తున్నా. మీరు కూడా చాలామంది కోచింగ్ తీసుకోవాలనుకుంటారు. మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఓకే, సో నేనైతే ఫోర్స్ఫుల్గా మీకేం కోర్సుని సెల్ చేయట్లేదు. ఓకే, సో అది ఇంకా దీంతోపాటు నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు అండ్ కామెంట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఎలా ప్రిపేర్ కావాలని. ఓకే, సో నేను మ్యాక్సిమం ప్రతి సబ్జెక్ట్ మీద గైడెన్స్ అయితే నేను ఇచ్చిన. ఓకే, ఆ గైడెన్స్ని మీరు యూజ్ చేసుకొని బుక్స్ తీసుకొని చదువుకోవచ్చు. ఆల్రెడీ మన యాప్లో ఫ్రీ పీడిఎఫ్స్ కూడా అప్లోడ్ చేశాను. ఇంకా పేపర్ 1కి సంబంధించినవి కూడా నా దగ్గర చాలా పీడిఎఫ్స్ ఉన్నాయి. అందులో మంచి పీడిఎఫ్స్ సెలెక్ట్ చేసి మీకు పెడతాను. ఎందుకంటే చాలామంది ఏంటంటే పీడిఎఫ్స్ అంటే చాలా ప్రేమ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో డౌన్లోడ్ చేసుకొని అల్లగిత్త చదువుతారు. దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. ఎందుకంటే మిమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తాయి పీడిఎఫ్స్. అందుకే నేను ఎప్పుడు పెట్టాను నా టెలిగ్రామ్ ఛానల్లో కానీ నా యాప్లలో కానీ నేను ఎక్కువ పీడిఎఫ్స్ పెట్టాను. అందుకోసమే ఏదైతే పనికి వస్తుందో అదే పెట్టాలనుకుంటే. ఎందుకంటే నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నవాడినే. నా దగ్గర అరౌండ్ 1000+ పీడిఎఫ్స్ ఉన్నాయి. ఓకే, సో వాటిని నేను ఎప్పుడు యూజ్ చేయను. ఓకే, జస్ట్ అంటే నేను ఇట్లా ఫ్యాకల్టీగా అంటే ఏదో టీచింగ్ ఏదో ఒకటి చేస్తుంటాం కదా మనం, రిఫరెన్స్ కోసం పెట్టుకున్నా. అండ్ ఎక్కువ ఉంటే ఏమైద్దో కూడా నాకు తెలుసు, దానివల్ల వచ్చే అనర్థాలు. సో అందుకోసం మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం అంటే జాబ్ మనకి రావాలంటే మన రిసోర్సెస్ లిమిటెడ్గా ఉండాలి. ఓకే, సో అది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఓకే దాని మీద ఒకసారి పీడిఎఫ్ చదువుతారు, ఒకసారి అది చదువుతారు, ఒకసారి ఇది చదువుతారు. అది వద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఓకే, మెయిన్ బిగినింగ్లో ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ కొన్ని రోజులు చదివి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే పర్లేదు, వాళ్ళకి తెలుసు ఎలా హ్యాండిల్ చేయాలన్నా. ఓకే, సో అయిపోయింది. మెయిన్ థింగ్ ఇది, ఆల్ ద బెస్ట్ 450 అనే కోడ్ యూజ్ చేస్తే మీకు 450 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ డేట్ కూడా చెప్తున్నా, ఇది ఓన్లీ ఎరేజర్ అనేది ఇది ఓన్లీ మీకు 5 days మాత్రమే ఉంటుంది. ఓకే, సో 5 days అంటే ఎప్పటి వరకు ఫిబ్రవరి కదా ఇది. ఓకే, February 12 5 PM వరకు ఉంటుంది మనకి. ఓకే, సో అప్పటిలోపు మీరు అందులో ఎవ్రీ క్లాస్ అనేది 2 minutes వస్తుంది. ఆ 2 minutes చూసిన తర్వాతే కొనుక్కోండి. ఓకే, సో మళ్ళీ కొన్న తర్వాత నన్ను అనొద్దు. ఓకే, సో అందుకే ముందే చెప్తున్నా, మళ్ళీ నాకు ప్రాబ్లం రావద్దు, మీకు ప్రాబ్లం రావద్దు. ఓకే, మనీ దానివల్ల. ఓకే, సో ఇక్కడ నాకు మెయిన్ థింగ్ అర్థమైంది ఏంటంటే నేను మార్నింగ్ పెట్టిన పోల్ ప్రకారం. ఓకే, సో నా పోల్ ఎక్కువ మంది ఏం ఓటేయలేదు. ఓటేసిన వాళ్ళ వరకు 73% ఉన్నారు. ఓకే, 73% అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కువ శాతం బిగినర్స్ ఉన్నారు. అయితే ఏమైందంటే ఇప్పుడు నేను ఏదైతే క్రియేట్ చేసిన కోర్స్ ఉందో గ్రూప్ 4కి పేపర్ 2, అది ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు చాలా కోర్సెస్ ఉన్నాయి మనకి, బయట చాలా కోర్సెస్ ఉన్నాయి కదా. వాళ్ళ టార్గెట్ ఎట్లుంటుందంటే జనరల్గా కార్పొరేట్ స్టైల్లో థింక్ చేయాలంటే, నేను కూడా ఎక్కువ మందికి క్లాసెస్ అమ్మాలంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళల్లో 80% కొంచెం ఇప్పుడే స్టార్టింగ్ బిగినింగ్లో ఉంటారు. ఇప్పుడే చూసినాం మనం 73%. ఓకే, సో 80% ఆఫ్ ది పీపుల్ బిగినింగ్లో ఉంటారు. అంటే వీళ్ళకి ఏది తెలియదు. అంటే మనం ఏది చూసినా సరే, అంటే ఏ క్లాస్ విన్నా సరే మనకు మంచిగానే అనిపిస్తుంది. అంతేనా కదా, మీరే చెప్పండి. ఏ క్లాస్ విన్నా సరే ప్రతి క్లాస్ మంచిగానే అనిపిస్తుంది. అరే మంచిగా చెప్తున్నారు అనిపిస్తుంది. ఎందుకు అంటే అసలైన మంచి అనేది ఎవరికి తెలియదు కదా. సో ఏదైతే మనకి ఎగ్జామ్లో యూజ్ అవుతుందో అది ఎవరికి తెలియదు. ఎవరైతే ఎగ్జామ్ దాకా వెళ్తారో వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఒకసారి ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయింది అనుకో ఒక స్టూడెంట్, వాడికి తెలుస్తుంది ఏ క్లాసులు మనం తీసుకుంటే మనం సక్సెస్ కాగలుగుతాం. అలా ఒక 20% మాత్రమే ఉంటారు. ఓకే, సో ఒక 20% మాత్రమే ఉంటారు. నా క్లాసెస్ ఈ 20%కి రీచ్ అవుతాయి అన్నట్టు.
నేను చేసిన క్లాసెస్ ఈ 20%కి యూజ్ అవుతాయి. ఆల్రెడీ చాలా చోట్ల కోచింగ్ తీసుకొని ఏంద్రవై ఇది ఎంత అటెంప్ట్ చేసినా రావట్లేదు అనే టైప్ వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టు. అందుకోసం ఏంటంటే బాగుంటాయి కానీ ఫస్ట్లో ఇప్పుడు నాని మూవీలో ఉంటుంది, హాలీవుడ్ మూవీ, దేని గురించో, క్రిస్టోఫర్ నోలన్ మూవీ, సినిమా చాలా బాగుంది కానీ ఏం అర్థం కాలేదంటారు కదా, సో ఆ టైప్లో ఉంటుంది అన్నట్టు. ఓకే, సో అది ఎందుకంటే కొంచెం ఎండింగ్ స్టేజ్ కదా, అంటే మ్యాక్సిమం ఆ క్లాసెస్ మీకు అర్థమైతే మీకు జాబ్ వచ్చినట్టు అన్నట్టు, అట్లా ఉంటాయి అన్నట్టు. ఓకే, సో అది చాలామంది అర్థం చేసుకోలేరు. సో అర్థం చేసుకోలేరని వాళ్ళని మనం తక్కువ చేయలేం కదా, సో వాళ్ళకు కూడా బూస్టప్ ఇవ్వాలి. సో అందుకోసం ఏంటంటే ఇది నేను స్టార్ట్ చేసిన పర్పస్ అయితే అది. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నేను మొత్తం 3 ఇన్స్టిట్యూట్లలో కోచింగ్ తీసుకున్నా. ఓకే, 3 ఇన్స్టిట్యూట్స్. ఓకే, సో ఇందులో ఏది నాకు హెల్ప్ అవ్వలేదని మనం చెప్పలేము, ఎందుకంటే మనం ఫస్ట్ తీసుకున్న దాంట్లోంచి నాలెడ్జ్ కొంచెం మనకు ఉంటుంది, సెకండ్ దాంట్లోకి ఉంటుంది, థర్డ్ దాంట్లోకి ఉంటుంది. ఓకే, సో నాకు అప్పుడు ఏమనిపించిందంటే ఇప్పుడు స్టూడెంట్స్ అందరు ఇట్లా సఫర్ అవుతున్నారు కదా, అంటే డిఫరెంట్ కోచింగ్ సెంటర్లో తీసుకోవాలంటే ఇప్పుడు గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చింది. మీకు ఈ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ కోచింగ్ తీసుకుంటే ఏం లాభం, ఎగ్జామ్ అయిపోయినాక తెలుస్తుంది మనకు ఆ విషయం. ఓకే, సో అందుకోసం నేనేం ఆలోచించినట్టు, ఇది ఇప్పుడు కాదు, నేను స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ నాకు ఫస్ట్ పంచాయత్ సెక్రటరీ జాబ్ వచ్చిన తర్వాత నేను ఏదైతే నేర్చుకున్నాను అంటే ప్రతి మనిషి ఒక ఎగ్జామ్ అయిపోయేలోపు మనం సక్సెస్ అవుతున్నాం అంటే ఎంతో కొంత నేర్చుకుంటాం కదా. నేను ఏదైతే నేర్చుకున్నానో అది అదర్ స్టూడెంట్స్కి షేర్ చేయాలనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. అంటే నేను ఏదో కమర్షియల్ గేమ్ స్టార్ట్ చేయలేదు, మీకు ఆల్రెడీ చూస్తే అర్థమైపోతుంది. కమర్షియల్గా అయితే ఆ సెటప్ వేరే ఉంటుంది, ఫస్ట్ నుంచే ప్లానింగ్ ఉంటుంది. సో అది నేను స్టార్టింగ్లో వీడియోస్ అన్ని ఫ్రీగానే చేసిన యూట్యూబ్లో, మీరు కూడా చూడొచ్చు. ఓకే, చాలా ప్రైవేట్ వీడియోస్ ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే నేను ఎంతో కష్టపడి చేసేటోని ఒక్కొక్క వీడియో. ఓకే, ఒక్కొక్క వీడియో ఆల్మోస్ట్ 1 hour ఉండేది, అయితే ఎవ్వరూ షేర్ చేయకపోయేది. అండ్ కంటెంట్ వీడియోస్ ఏమో మనకి సెట్ చేస్తే యూట్యూబ్లో రావు. ఓకే, సో చూసా సో దీనివల్ల ఉపయోగం లేదు, అంటే మనం ఒకరికి మంచి చేయాలన్నా కూడా మనకి కాదు అనే విషయం నాకు ఫ్రాంక్గా చెప్తున్నా. ఓకే, సో నాకు అర్థమైపోయింది, వాటన్నిటిని ప్రైవేట్లో పెట్టేసి నేనే ఒకటి ప్రైవేట్గా కోర్స్ లాంచ్ చేసినట్టు. జనరల్గా అంతకుముందు నాకు యాప్ ఇచ్చేంత బడ్జెట్ కూడా లేకుండే, సో గూగుల్ డ్రైవ్లో షేర్ చేసేటోని. ఓకే, సో ఇప్పుడు యాప్ వచ్చింది, ఎందుకంటే జాబ్లో జాయిన్ అయినా కాబట్టి డబ్బులు ఉన్నాయి, యాప్ కొనుక్కున్నా. ఓకే, సో నేను మార్గదర్శనంలో చేరినా, నేను గన్ను కొనుక్కున్నా అన్నట్టు. ఓకే, సో నేను యాప్ కొనుక్కున్నా. సో ఇది మెయిన్ థింగ్ ఏంటంటే ఓకే ప్రతి ఒక్కరం మనం కోచింగ్ తీసుకుంటాం, దీంట్లో స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే అది ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది మెయిన్ థింగ్. అది మనకు తెలియాలంటే మనం ఎగ్జామ్ హాల్లోకి పోయి ఎగ్జామ్ రాసి బయటికి వచ్చి రిజల్ట్ చూసుకున్న తర్వాత తెలుస్తుంది, టు బీ ఫ్రాంక్గా చెప్పాలంటే. ఓకే, సో నేను స్టార్ట్ చేసింది ఏంటంటే ఈ ఒకసారి అయిపోయి తర్వాత మళ్ళీ తెలుసుకొని మళ్ళీ ఇంకొకసారి వెళ్ళే సిచ్యువేషన్ రావద్దని స్టార్ట్ చేసిన. కాకపోతే ఏంటంటే మన ఇంటెన్షన్ అనేది, నా ఇంటెన్షన్ నేను ఎప్పుడు చెప్పలేదు. జనరల్గా కొంతమంది స్టూడెంట్స్ నాకు పెడుతుంటారు, నీ ఎంత చాలా అద్భుతంగా ఉన్నాయంటారు. కొంతమంది ఏమో నాకేం అర్థం కావట్లేదు అసలు, మీ కోర్స్ ఏందో మీరేందో అని కూడా పెడుతుంటారు, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఓకే, సో 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు మీరే ఉన్నారు అనుకోండి, మీ క్లాస్లో మీరు ఎన్నో ర్యాంకు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3rd ర్యాంక్ అంటే మీకంటే ముందు 2 ఉన్నారు కదా, లేకపోతే మీరు లాస్ట్ అనుకోండి, ఫస్ట్ కూడా ఉన్నారు కదా, అంటే ఒకే క్లాస్లోంచి టాపర్ వస్తాడు అండ్ ఒకే క్లాస్లోంచి లాస్ట్ ఉండే పర్సన్ కూడా వస్తాడు అన్నట్టు. అంటే వాటిని మనం ఎట్లా యూజ్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను 3 ఇన్స్టిట్యూట్స్ అని చెప్పినగా అందులోంచి కూడా టాపర్ రావచ్చు, అందులోంచి కూడా లీస్ట్ ఉన్న పర్సన్ రావచ్చు, నేను కాదనట్లేదు. ఓకే, సో నాకు ఎక్కడ ఏవి యూజ్ అయినా అక్కడికి నేను వెళ్ళిపోయినా, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ప్రతి ఇన్స్టిట్యూట్ నాకు ఎంతో కొంత నేర్పించింది. ఓకే, సో ఎందుకంటే నేను నమ్మిన ప్రతి ఇన్స్టిట్యూట్ నేను నమ్మి నేర్చుకున్నా, ఆ నమ్మి నేర్చుకున్నది మాత్రం నాకు ఎంతో కొంత యూజ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ స్టూడెంట్స్ ఎట్లున్నారంటే, నేను చదివేటప్పుడు అయితే అంటే 2016లో నాది పీజీ అయిపోయింది, 2016 తర్వాత నుంచి స్టార్ట్ చేసిన, అంటే అరౌండ్ 2017 నుంచి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. అప్పుడైతే ఇంకా యూట్యూబ్ ఛానల్స్ ఇట్లా ఇంత ఫేమస్ కాలే అన్నట్టు, ఇంత ఫేమస్ కాలే కాబట్టి మనకున్న నాలెడ్జ్ కూడా అంతంత మాత్రమే, వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేటోని, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న స్టూడెంట్స్లో లోపించింది అదే అన్నట్టు. ఓకే, ఒక ఫ్యాకల్టీ ఒక విషయం చెప్తే స్టూడెంట్స్ నమ్మడానికి కష్టమైపోయింది అన్నట్టు, నమ్మి ఫాలో అవ్వడం చాలా తగ్గిపోయింది అన్నట్టు. ఓకే, సో అది మీరు ఫాలో అయితే మీకు ఏ ఫ్యాకల్టీ అయినా మంచిగానే ఉంటుంది. ఓకే, సో నేను స్టార్ట్ చేసిన మెయిన్ ఉద్దేశం మాత్రం ఇది, నేను స్టార్ట్ చేసింది అయితే అది. సో అవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్లాసెస్ కూడా అవే అన్నట్టు. ఓకే, సో నాకున్న ఇంకొక ఉద్దేశం కూడా ఏంటంటే, ఇప్పుడు మనం బోర్డ్ టీచింగ్ చెప్పినాం అనుకోండి, బోర్డ్ టీచింగ్లో మెయిన్ పాయింట్ ఏంటంటే మనం సబ్జెక్ట్ని నేర్పించడం. ఓకే, సో నా ఉద్దేశం ఏంటంటే ఒక స్టూడెంట్ అనేవాడు ఎగ్జామ్ రాస్తాడు, ఎగ్జామ్ రాసినప్పుడు ఏం చేస్తాడు, క్వశ్చన్ పేపర్ వాడి ముందు ఉంటుంది. క్వశ్చన్ పేపర్ వాడి ముందు ఉన్నప్పుడు వాడు ఎట్లా ఆలోచించాలి అంటే, నేను అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు. అంటే ఇది ఎట్లుంటుందంటే ఒక ఫ్యాకల్టీ మ్యాథ్స్ లాగా ఉండదు అన్నట్టున్నది, ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక స్టూడెంట్ ఒక ఎగ్జామ్ హాల్ వాతావరణంలోకి వెళ్ళినప్పుడు వాడు ఎలా ఆలోచిస్తే ఆ క్వశ్చన్ని స్పీడ్గా సాల్వ్ చేయగలడు అనే దాని దగ్గర నుంచి నేను స్టార్ట్ చేసిన. అంటే నా ఎక్విప్మెంట్ కూడా నేను అట్లనే పెట్టుకున్నాను. అంటే
జస్ట్ డిస్ప్లే మీద క్వశ్చన్ కనపడుతుంది, మనకు కావాల్సింది అదే కదా. అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ వినపడుతుంటాయి నేను ఎలా సాల్వ్ చేస్తున్నా అనేది. ఓకే, సో దానివల్ల ఏంటంటే ఆ స్టూడెంట్కి క్వశ్చన్ పేపర్లో ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ పేపర్ చూసి ఆన్సర్ ఎలా మార్క్ చేయాలనే విషయం అనేది తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను అట్లా స్టార్ట్ చేసిన అన్నట్టు. ఓకే, సో మెయిన్ పాయింట్ అదే అన్నట్టు. ఓకే, జనరల్గా అయితే నేనే అంటే చాలా వరకు అన్నీ సెర్చ్ చేయంగా నా అంతటా నా ఓన్ థాట్తోని పెట్టుకుంది. 2018 ఆ టైప్లో వచ్చిన క్లాసెస్ అయితే చాలా తక్కువ అన్నట్టు. ఓకే, సో అన్నీ సెర్చ్ చేసి పెట్టుకున్నా, అది ట్యాబ్ అన్నట్టు అది. ఓకే, సో ట్యాబ్ మీద స్క్రీన్ రికార్డర్ యూజ్ చేస్తాను. అంటే చాలామంది ఏ టెక్నాలజీ యూజ్ చేస్తారు సార్ అని అడుగుతున్నారు కదా, అది అన్నట్టు. ఓకే, సో అది దానివల్ల ఏంటంటే మీకు ఒక కరెక్ట్గా ఎగ్జామ్ పేపర్ మీకు కళ్ళ ముందు ఉంటే క్వశ్చన్ ఎలా ఉంటుందో అలా కనపడుతుంది అన్నట్టు. ఓకే, సో అది నెక్స్ట్ థింగ్ ఏంటంటే క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి. క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఎందుకు ఉంటాయంటే మన తెలుగులో అవైలబుల్ ఉన్న మెటీరియల్ లిమిటెడ్గా ఉంటుంది, అది మనందరూ తెలిసిందే. సో మనం ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తేనే కదా మనం ఎక్కువ టెక్నిక్స్ నేర్చుకునేది క్వశ్చన్ సాల్వింగ్లో. అందుకోసం నేను క్వశ్చన్ ఇంగ్లీష్లో తీసుకోవడం జరిగింది. అండ్ ఎక్స్ప్లెనేషన్ తెలుగులోనే ఉంటుంది, మొత్తం నార్మల్ మనం మాట్లాడుకునే భాషలో ఉంటుంది. నేనేం అంటే ప్రొఫెషనల్గా కూడా నేను ఏం చెప్పాను, మనం ఎట్లా మాట్లాడుకుంటామో అట్లనే ఉంటాయి నా క్లాసెస్ అయినా నా వీడియోస్ అయినా సరే. ఓకే, సో ఇది నా మెయిన్ ఉద్దేశం, నేను స్టార్ట్ చేసిన ఉద్దేశం ఇది. అండ్ ఈ క్లాసెస్ వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటంటే అదే అన్నట్టు. ఓకే, సో ఒక 2-3 ఇన్స్టిట్యూట్లు తిరిగి అక్కడ ట్రిక్ బాగుంది, ఇక్కడ ట్రిక్ బాగుంది, ఇవన్నీ ఆల్రెడీ నేను చేసేసిన. ఓకే, సో మ్యాక్సిమం చేసేసిన. అంటే ఇంకొక పర్సన్ కూడా ఒక డౌట్ అడిగింది, సార్ మీకు అప్పుడే మీరు ఇట్లా సాల్వ్ చేస్తున్నారుగా మ్యాథ్స్, మీకే 1 or 3 మార్క్స్ వస్తే మాకెట్లు వస్తాయని ఇప్పుడే వచ్చింది రీసెంట్గా కామెంట్. అంటే జనరల్గా ఏంటంటే నేను Group 4 రాసిన తర్వాత కూడా చాలా వరకు నేను నేర్చుకున్న మ్యాథ్స్. అండ్ అట్ ది సేమ్ టైం అసలు జరిగిన మెయిన్ విషయం ఏంటంటే యాక్చువల్లీ నేను SSC CGL ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చానని చెప్పాను కదా. సెకండ్ అటెంప్ట్ ఏమైందంటే నేను అప్లై చేసినప్పుడు పేమెంట్ ఫెయిల్ అయింది అన్నట్టు. మస్తు ప్రిపేర్ అయిన ఆ టైంకి. ఓకే, మ్యాక్సిమం ఆ టైంలో వస్తే నాకు వచ్చేది. ఆ టైంలో ఏమైందంటే అప్లికేషన్ రిజెక్ట్ అయింది. ఓకే, ఇది మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నా. మీరు ఏదైనా అప్లై చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆ టైంలో నాకు బ్యాంక్ అకౌంట్ లేకుంటే, సో మా రిలేటివ్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీద నేను అప్లై చేసిన అన్నట్టు. ఓకే, సో ఆ కార్డు మీద అప్లై చేస్తే బై మిస్టేక్ అది ఎట్లయిందో అయిపోయింది. మన దగ్గర కార్డు ఉంటే మనకు మెసేజ్ వస్తుంది కాబట్టి మనకు తెలిసేది. సో ఆ విషయంలో నాకు తెలియదు, మిస్ అయిపోయింది. అందువల్ల ఏంటంటే దాని తర్వాత కూడా నేను ప్రిపేర్ అయినా. ఓకే, సో బాగా ప్రిపేర్ అయినట్టు ఆ టైంలో. సో అందుకోసమే నేను మ్యాథ్స్ అనేది ఆ టైంలో కొంచెం బాగా నేర్చుకోగలిగిన. అండ్ అట్ ది సేమ్ టైం టీచింగ్ కూడా నాకు ఇష్టం అన్నట్టు. మెయిన్ టీచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంటే, అంటే ఈ క్వశ్చన్ ఇంకెట్లా సాల్వ్ చేయొచ్చు, ఇంకా దీనికి వేరే విధాలు ఏమైనా ఉన్నాయి అంటే వాటి మీద ఇప్పుడు నేను పడుకునే ముందు నా పక్కన ఒక నోట్స్ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో నాకు ఏదైనా క్వశ్చన్ రాలేదనుకో, అది మధ్యలో ఒక ఐడియా వస్తే దాని మీద రాసుకుంటానట్టు. ఓకే, సో అట్లా చాలా క్వశ్చన్స్ అంటే అన్నీ నేను క్రియేట్ చేసిన అని చెప్పట్లేదు షార్ట్ కట్స్, ఎందుకంటే ఎవరికి సాధ్యం కాదు అది. ఓకే, సో ఇప్పటివరకు ఎవరు చెప్పినా ఎవరన్నా చెప్తున్నా కూడా ఆల్రెడీ ఇంత ముందుకున్న బుక్స్లోంచో ఇంతకుముందు వాళ్ళు సీనియర్ ఫ్యాకల్టీ దగ్గర నేర్చుకునే చెప్తారు. ఎవరు ఓన్గా క్రియేట్ చేయడానికి అంత సీన్ ఏం లేదు, ఎందుకంటే ఎవరం ఐన్స్టీన్లో కాదు. ఈవెన్ ఐన్స్టీన్ ఆల్సో కొన్ని మాత్రమే క్రియేట్ చేసింది. ఫిజిక్స్లో టోటల్ అయితే ఐన్స్టీన్ క్రియేట్ చేయలేదు కదా అట్లా. సో ప్రతి మనిషి కొంచెం లిమిటెడే ఉంటుంది. సో నాకున్న దాంట్లో నేను నేర్చుకుంది, నాకు వచ్చింది కొంచెం ఈజీ వేలో ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంతే. సో నేనేం గ్రేట్ అని చెప్పుకోవట్లే. సో ఇది మెయిన్ థింగ్. ఈ క్లాసెస్ వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటంటే మీరు ఒక 10 ఇన్స్టిట్యూట్లు తిరగడమో లేదా ఒక 10-15 బుక్స్ రిఫర్ చేయడమో దానికంటే మ్యాక్సిమం అంటే ఒక క్వశ్చన్ని ఎంత ఈజీ వేలో ఎంత షార్ట్కట్లో సాల్వ్ చేయొచ్చు ఇంకా మ్యాక్సిమం చెప్పేస్తాను నేను. ఓకే, సో మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను అన్నట్టు. ఓకే, అందుకోసం ఏంటంటే అంటే సార్ క్లాసెస్ లేట్ చేసాడు సంథింగ్ ఇట్లుంటుంది. సో నా మెయిన్ థాట్ అదన్నట్టు, మీకు ఒక క్లాస్ నేను అప్లోడ్ చేసిందంటే అది మీకు మ్యాక్సిమం ఉండాలనేది నా ఒపీనియన్ అన్నట్టు. ఓకే, సో అయితే ఇది ఇప్పటివరకు జరిగిన క్లాసెస్. నేను ఇప్పటివరకు చెప్పిన క్లాసెస్ ఏంటంటే మెయిన్ థింగ్, ఎవరైతే ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి మీరు జాబ్కి దగ్గర ఉంటారో వాళ్ళకి మాత్రం ఇవి వండర్ఫుల్ అన్నట్టు. ఓకే, సో ఇంకా మీకు ఇంతకు మించి దొరకడం కష్టం కొంచెం, అంటే అతిశయోక్తి అనిపించవచ్చు. నేను నన్నేం ఓవర్గా చెప్పుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను SSC CGL రేంజ్లో అంటే ప్రిపేర్ అవుతున్నా. అంటే ఇప్పుడు జనరల్గా నార్మల్ మ్యాథ్స్కి సంబంధించి ఎక్కువ వాళ్ళే ఉంటారు అంటే ఇప్పుడు మేము మన స్టేట్లో చూసుకున్నా సరే ఫ్యాకల్టీ అయినా సరే వాటికే బాగుంటారు. కాబట్టి నార్త్ ఇండియన్ ఆటలు కూడా కోచింగ్ తీసుకున్నాయి, ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు, చెప్తున్నా జస్ట్ జనరల్గా మీకు. ఓకే, సో మరి బిగినర్స్కి ఎలా? నిజంగా ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఇప్పటివరకు బిగినర్స్ గురించి ఎక్కువ ఆలోచించలేదు. నాకు ఈరోజే డౌట్ వచ్చింది, అందుకే మార్నింగ్ ఏమంటే పోల్ పెట్టిన. ఓకే, సో చాలామంది బిగినర్స్ ఉండొచ్చు, మనం ఏదో పెడితే వాళ్ళు జాయిన్ అయితే మళ్ళీ నేను ఏదైతే పర్పస్ అనుకున్నానో అది రీచ్ కాలేకపోతుంది కదా. సో బిగినర్స్కి అర్థం కాలేదనుకో, ఆల్మోస్ట్ 70% బిగినర్సే ఉన్నారు. ఓకే, సో మన పర్పస్ ఫెయిల్ అయినట్టే కదా. సో అందుకోసం నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఉన్నారు, సో వాళ్ళ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈ బిగినర్స్ ఏదైతే బిగినర్స్ ఉన్నారో, ఓకే, సో ఈ బిగినర్స్ కోసం ఇప్పుడు మనం ఏదైతే కోర్స్ లాంచ్ చేసినామో అదే కోర్సులో ఇంకొక ఫోల్డర్ లాగా పెడుతున్నట్టు Group 4కి. ఓకే, సో Group 4 టైప్లో ఫోల్డర్ పెట్టేసి బిగినర్స్కి ఇన్స్ట్రక్షన్స్. ఓకే, సో
వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చేలాగా, అంటే ఇప్పుడు దేని తర్వాత ఏది చేయాలి, ఇప్పుడు కొన్ని ఈజీ చాప్టర్స్ ఉంటాయి రీజనింగ్లో, బిగినర్స్ కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కానీ. ఓకే, సో వీళ్ళకి ఏంటంటే ఆ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయో చెప్పేసి ఆ కంప్లీట్గా అది చేసేసినాం అనుకో మనం, మ్యాక్సిమం వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. సో ఆ టైప్లో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి స్పెషల్గా తీసుకుంటాను అన్నట్టు. ఓకే, సో స్పెషల్గా ఇప్పుడు మన యాప్లోనే మ్యాక్సిమం మీరు ఏమేమి ప్రిపేర్ కావాలి బిగినర్స్ నుంచి, అంటే నేను ఒక టాపిక్ చెప్పేటప్పుడు బిగినింగ్లో దానికి ఏం చదవాలి ఈ టైప్లో, దాని గురించి మొత్తం మనం యాప్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో బిగినర్స్ కోసం అయితే నేను స్పెషల్గా అయితే చేస్తున్నా. ఓకే, కంపల్సరీ బిగినర్స్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకొని వెళ్ళిపోవాలి కాబట్టి. ఓకే, సో ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, అంటే ఎలా అయితే మీ మ్యాథ్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది. అండ్ ఆబ్వియస్లీ మనం మ్యాథ్స్ అంటే చెప్పే మ్యాథ్స్ని కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది, అంటే ఎక్కువ మ్యాథ్స్ యూజ్ చేయకుండా కొన్ని లాజిక్స్ యూజ్ చేసి అవి యూజ్ చేసి చేయడం జరుగుతుంది. సో అది కూడా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే జాయిన్ కావచ్చు నాన్ మ్యాథ్స్ వాళ్ళు, కాకపోతే కొంచెం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి. ఓకే, సో క్యాలిక్యులేషన్ స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వాటన్నిటికీ మీరు ఎంత ఎఫర్ట్స్ ఎక్కువ పెడితే మీకు అంత రీచ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇది ఇంకా నాన్ మ్యాథ్స్ వాళ్ళు మీకు ఇంకేమన్నా ఉన్నా సరే, ఇంకేమన్నా నేను ఓన్లీ పేపర్ 2 గురించి మాత్రమే డీల్ చేద్దామంటున్నాను. ఓకే, సో పేపర్ 1 మీద కూడా నాకు అవగాహన ఉంది. సో ఉన్నా సరే, అంటే పేపర్ 1 మీద చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సో కానీ పేపర్ 2 మీద నేను ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా, నా వంతు నేను మీకు చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో అంటే ఇప్పుడు ఇంకొంతమందికి ఏముంటుందంటే పెయిడ్ క్లాసెస్, అంటే ఇన్ని క్లాసెస్ మనం యూట్యూబ్లో చేయలేము. అండ్ చేస్తే కూడా ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తిప్పి కొడితే 25,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, డైలీ ఒక 1000 మంది కంటే ఎక్కువ చుట్టూ ఏదైనా మనం ఒక మంచి షార్ట్ కట్ వేరేది ఏదైనా యూట్యూబ్లో చేసినాం అనుకోండి. సో ఎవరైతే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉండి ఎక్కువ మందిని పుల్ చేయగలుగుతారు, కొన్ని ఛానల్స్ ఉన్నాయి మీకు ఆల్రెడీ తెలుసు, సో కొంచెం కమర్షియలైజ్గా ఉండేవి. సో వాళ్ళు మన వీడియోలో చూసి కాపీ కొట్టినా మనం చేసేది ఏం లేదు. ఒకరు డైరెక్ట్ థంబ్నెయిలే పెట్టారు, నేను ఏదైతే థంబ్నెయిల్ పెట్టాను అంటే స్టార్టింగ్లో నాకే అంతంత మాత్రం క్రియేట్ చేయొచ్చు, దాన్ని కాపీ కొట్టారంటే నాకు ఫస్ట్ షాక్ అయినా, నేను దాంట్లో అంత అద్భుతంగా ఏముందో కాపీ కొట్టడానికి అని. ఓకే, సో ఇవన్నీ యూట్యూబ్లో కామన్గా జరుగుతాయి. సో నిజం ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఇంతకుముందుకి ఈ మాత్రం ఫేమస్ కాకముందుకు నా దగ్గర జాయిన్ అయ్యి వేరే దగ్గర క్లాసులు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు కాల్ చేసి చెప్పేది, సార్ ఇట్లా మీ వల్ల నేను ఇక్కడ ఇట్లా ఫ్యాకల్టీగా పనిచేస్తున్నా, క్లాసెస్ చేస్తున్నా, ఇంకేమైనా ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటే చెప్పండి సార్ నేను తీసుకుంటా అని. ఇవన్నీ కామన్గా జరుగుతూనే ఉంటాయి, సో రాంగ్ ఏం లేదు ఇట్లా. సో వాళ్ళందరూ మనల్ని యూజ్ చేసుకుంటాం, అట్లీస్ట్ మనల్ని మనం యూజ్ చేసుకోవాలి కదా. ఓకే, సో ఇది తప్పదు, మనం వచ్చేసినాం ఇందులోకి. సో ఇవన్నీ చేయాలంటే ఇవన్నీ తప్పదు, ఓన్లీ పేపర్ 2 వరకే. పేపర్ 1 వరకు మీకు ఆల్రెడీ పీడిఎఫ్స్ నేను ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను, అవి కూడా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్. మ్యాక్సిమం నా దగ్గర అయితే ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి. సో అది నేనైతే ఎక్కువ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండి, మాట్లాడడం తెలుగులో మాట్లాడినా కూడా. సో ఎక్కువ ప్రిఫర్ చేసే లాంగ్వేజ్ ఇంగ్లీష్. నేను కూడా డిగ్రీ వరకు తెలుగు మీడియమే. ఎందుకు ఇంగ్లీష్ అంటే, మనకి ఇంగ్లీష్ అనేది మీరు నేర్చుకుంటే మీకు చాలా వరకు ఇప్పుడు చాలామందికి ఏమంటారు చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు మనకి, ఎందుకంటే ఇంగ్లీష్ సంబంధించిన పీడిఎఫ్స్ ఈజీగా దొరికితే మనం అందులో చదువుకోవచ్చు. అండ్ కొన్ని యాప్స్ ఉంటాయి మనకి, నార్త్ ఇండియన్ యాప్స్ ఉంటాయి, సో అందులో మనకి చాలా ఈజీగా మార్క్ టెస్టులు రాసుకోవచ్చు, చాలా విధాలుగా యూజ్ అవుతాయి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోగలిగితే మీకు ఇంగ్లీష్ వల్ల మీకు చాలా మనీ సేవ్ అయితే చాలా నాలెడ్జ్ వస్తుంది. ఇంతకు మించి నేనేం చెప్పలేను. మన తెలుగులో చేయాలంటే ఏంటంటే రీజన్ కూడా చెప్తా. హిందీ వాళ్ళకి అనుకోండి, ఇప్పుడు హిందీ నార్త్ ఇండియన్స్ ఉన్నారు, నార్త్ ఇండియన్స్కి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఒక వీడియో వాళ్ళు ఏదన్నా చేసినా కూడా మన సౌత్లో ఉన్న 4 స్టేట్స్ తప్ప మిగతా ప్రతి స్టేట్లో హిందీ వీడియోస్ చూస్తారు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనం కూడా చూస్తాం. ఓకే, మనందరికీ హిందీ వచ్చు, మ్యాక్సిమం మన తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ హిందీ వచ్చు. అండ్ హిందీ వన్ ఆఫ్ ది అఫీషియల్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ కాబట్టి, కాదు జస్ట్ మన తెలుగులాగానే అఫీషియల్ లాంగ్వేజ్ కాబట్టి, నేషనల్ లాంగ్వేజ్ కాదు అఫీషియల్ లాంగ్వేజ్ కాబట్టి. సో మనందరం నేర్చుకున్నాం, 10th వరకు ఉంది కదా హిందీ మీ అందరికీ, సో మనకు కూడా ఉంది కాబట్టి హిందీ అందరికీ వస్తుంది. మన తెలుగు అంటే మన తెలుగు స్టేట్లోనే ఉంటుంది కాబట్టి మన తెలుగు ఏది చేసినా కొంతమందికే రీచ్ అవుతుంది. సో ఆ కొంతమంది రీచ్లో ఎవరైనా చేయాలంటే ఆలోచిస్తారు. రేపు మీరు ఈ ప్లేస్కి వచ్చినా కూడా సేమ్ ఇదే థింగ్ ఉంటుంది, ఎందుకంటే నేను మొన్నటిదాకా మీ ప్లేస్లో ఉన్నా, ఇప్పుడు ఈ ప్లేస్లో ఉన్నా కాబట్టి. సో ఇవన్నీ జనరల్ కామన్ థింకింగ్ ఇవన్నీ. సో ఇది నేనైతే గ్రూప్ 4 పేపర్ 2కి మంచిగా అంటే ఒక రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకోవాలనుకుంటున్నా. మ్యాక్సిమం జాయిన్ అయిన వాళ్ళకైతే నష్టం అయితే ఏముండదు మీకు. ఓకే, సో అది అంటే మనం చాలా బుక్స్ కొనుక్కుంటుంటాం, అవన్నీ చేస్తుంటాం. ఓకే, సో ఆ బుక్స్ అప్పుడు ఆలోచించాం, ఈ క్లాసెస్ ఉన్నాయి కదా, సో ఈ క్లాసెస్ నాలాంటి వాడు ఎవడో బలి అవుతుంటాడు తిట్టుకోవడానికి. సో బుక్స్ కొన్నప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోరు, ఆ బుక్ కొని అక్కడ పడేస్తుంది, ఎన్ని 100 రూపాయలైనా 1000 రూపాయలైనా పెద్ద పట్టించుకోరు. ఓకే, సో మీకోసం డైస్ చెప్పడానికి రియల్ డైసెస్ కూడా కొనుక్కొచ్చినాయి. అండ్ క్లాక్ కూడా రియల్ క్లాక్, క్యాలెండర్ కూడా రియల్ క్యాలెండర్తోని. సో ఇట్లా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నా. సో చూడండి అప్లోడ్ చేస్తా, ఇవి కూడా మన యాప్లో ఆల్రెడీ చేశాను డైస్కి సంబంధించిన క్లాసు, అండ్ క్లాక్స్ కూడా రికార్డ్ అయిపోయింది. సో చేశాను. ఓకే, సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనుకుంటా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీరు
జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని జాయిన్ కాండి. ఓకే, సో మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం అయితే నాకేం లేదు. సో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే క్లాసెస్ అనేవి ఎవరైతే జాయిన్ అవుతారో, సో నేను అప్పటి వరకు ఆఫర్ ఎందుకు పెట్టానంటే 5 days అప్పటి నుంచి రెగ్యులర్గా క్లాసెస్ చేస్తాను. ఇంకా యూట్యూబ్లో ఇక్కడ చేయడం అక్కడ చేయడం ఇవన్నీ ఏంటంటే టైం సరిపోదు అన్నట్టు. ఓకే, సో ఈవినింగ్ ఆఫ్టర్ 6 PM 12 వరకు ఆఫర్ ఉంది కదా. సో February 13th నుంచి ఆఫ్టర్ 6 PM మీకు డైలీ క్లాసెస్ అప్లోడ్ అవుతుంటాయి. ఓకే, సో అందులో కొన్ని లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్ ఉంటాయి. ఇప్పటివరకు లైవ్ అని మీకు ఎప్పుడు చెప్పలేదు, చాలామందికి డౌట్స్ వస్తాయి కదా. సో బిగినర్స్ ఉన్నారు కదా, నేను ఇన్ని రోజులు అనుకోలేదు అన్నట్టు. ఓకే, సో బిగినర్స్ ఉన్నారు కాబట్టి దానికి ఏంటంటే తెలియదు కదా, వాళ్ళకి ఇప్పుడు ఎలా వెళ్ళాలో తెలియదు. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇంత ముందుకు విని ఉంటారు కదా. సో ఇవి కొంచెం డిఫరెంట్గా ఉండి మంచిగా యూజ్ అయ్యేలాగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. బిగినర్స్కి తెలియదు, మనం ఏం చెప్పినా అదే వేదం అనుకుంటారు వాళ్ళు. ఓకే, సో అది కామన్, ఎందుకంటే తెలియదు కదా, వాళ్ళు ఇప్పటివరకు రాయలేదు కాబట్టి. సో ఇది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకే, సో మీకు ఇప్పటి నుంచి మీకు ఏ డౌట్ ఉన్నా మెసేజ్ చేయండి. పేపర్ 2కి సంబంధించి కంపల్సరీ ప్రతిదీ నేను క్లారిటీ ఇచ్చుకుంటూ వస్తాను. అంటే నెక్స్ట్ వీడియో చేసినప్పుడు మీ కింద కామెంట్స్ అన్నింటినీ తీసుకొని ఆ కామెంట్స్ ప్రకారం నెక్స్ట్ వీడియో చేస్తుంటాను ప్రతిసారి. ఓకే, సో మీకు ఈ పేపర్ 2 మీద కంప్లీట్ గైడెన్స్ ఇస్తా, అది యూట్యూబ్లో ఇస్తా, యాప్లో ఇస్తా. మీరు జాయిన్ కాకపోయినా గైడెన్స్ అనేది ఇస్తా. గైడెన్స్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. మీరు వేరే దగ్గర జాయిన్ అయినా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో మీకు గైడెన్స్ అయితే ఇస్తా, నాకు తెలిసినంత వరకు అయితే నేను మీకు హెల్ప్ చేస్తాను. ఎంతవరకైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఆల్రెడీ మనం ఎక్కడో ఒక చోట జాయిన్ అవ్వాలనుకుంటుగా వాళ్ళ కోసమే చెప్తున్నా స్పెసిఫిక్గా. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.